భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో ఇంద్రకీలాద్రి రైస్ మిల్లును ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జూలూరు ధాన్యం కొనుగోలు కేంద్రం బీబీనగర్ మండలం రుద్రవెల్లి PSCS కేంద్రాన్ని కూడా పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రైస్ మిల్లుల రైతులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా సజావుగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అధికారులు అన్ని జిల్లాల మొత్తం మన ఉమ్మడి 3 జిల్లాలలో చెప్పినాం. మా 3 సీట్లు అంతా ఇది మాకు స్పెషల్ కోటా కావాలని చెప్పినాం. దాని రిజల్ట్ వచ్చింది. కమిషనర్ కూడా పోయేటప్పుడు మళ్ళీ చెప్పిన కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు మాకు కంపల్సరీ మాకు చేయండి అని చెప్పినాం. మంత్రికి కూడా చెప్పినాం, మళ్ళీ చెప్పినాం. సో మీరు చెప్పిన పని మేము విన్న పని మీకు రిజల్ట్ వచ్చింది. మనం పోచంపల్లి వరకు వస్తే వేరే మండలాలు ఒక్కరు ఓట్లు తీసుకున్నాం. డబుల్ కెపాసిటీ ఎప్పుడు తీసుకుంటున్నాం, రియాల్ పెట్టుకుంటూ వస్తున్నాం. తీసుకునేప్పటిదాకా 60 ఇంకా 2 లక్షలు కదా మీది. 2 లక్షలు నేను తీసేస్తారు. 10 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు. 2 వారాల మంత్ ఎండ్ క్లోజ్ అయిపోవాలి. మీరు ఈ మిల్లు రాఘవరెడ్డి గారు మీరు పిలాయిపల్లి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఏమని మీ బాధ్యత కూడా వాళ్ళకు సపోర్ట్ చేయండి. మాట్లాడుతున్నాను ఇప్పుడు అంటే ఒట్టిగా దబాయించే అవసరం లేదు. రైతులకి చూసుకోండి. రైతులు ఎక్కువ ఏమైనా కుక్కల తాలు ఎక్కుంటే మిల్లరింటే నష్టపోవాలి. రైతు కూడా కొంత ఓడ్చుకొని చేయండి. ఇప్పుడు 4 రోజులు అంటే ఇంకా కొంచెం తగ్గుతాయి. తొందరగా అర్థం చేయండి. ఓట్లు ఇట్లే ఉంటాయి. మనం రాష్ట్రం కొనాలి, మిల్లులల్లో స్థలం లేదు. కేంద్రం తీసుకోవాలి కదా. తీసుకోకపోయేసరికి అట్లనే ఉండే ఓట్లు. ఇది పంచాయతీ ఇది అవుతుంది. అయితే ఏదైనా కానీ ఏడ స్థలం దొరికితే ఆడ తీసుకొని వడ్లను తొందరగా కొనుగోలు పని ఆ కార్యక్రమం